అధికారులకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసిన అధికారులు లేదంటే బాబు గారి హయాంలో పనిచేసిన అధికారులు అని ఉండరు. ఎందుకంటే ఒక అధికారి 30 ఇయర్స్ సర్వీస్ ఉంటుంది అక్కడ. కానీ ఒక రాజకీయ నాయకుడు 5 ఏళ్ళు మాత్రమే సర్వీస్ ఉంటుంది. 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ అధికారంలోకి వస్తారో రేరో చెప్పలేం. ఒక ఎమ్మెల్యే అయినా, ఒక మంత్రి అయినా, ఒక చీఫ్ మినిస్టర్ అయినా ఎవరైనా సరే 5 ఏళ్లే వాళ్ళ కాల పరిమితి ప్రజలు ఇచ్చేది. కానీ ఒక అధికారికి మాత్రం 30 ఏళ్ళ సర్వీస్ ఉంటుంది అక్కడ. వాళ్ళ వయసును బట్టి 35 ఏళ్ళ సర్వీస్ కూడా ఉంటుంది. అలాంటి అంటే దాదాపు ఒక అధికారి ఎంతోమంది నాయకుల్ని, ఎంతోమంది మంత్రులు, ఎంతోమంది ముఖ్యమంత్రులను చూస్తూ ఉంటాడు. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ అధికారి బాధ్యతగా పనిచేయాలి. అంతే తప్ప ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ మెప్పు పొందడం కోసం పనిచేస్తే ఖచ్చితంగా మళ్ళీ వచ్చే అధికార పార్టీకి టార్గెట్ అవ్వడం అనేది ఖాయం అవుతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వైసీపీ హయాంలో పనిచేసిన అధికారులను టార్గెట్ చేస్తుంది. వాళ్ళ మీద సస్పెన్షన్ వేటు వేయడం, లేదంటే వాళ్ళని బదిలీ చేయడం, లేదంటే ఉన్నతమైన శాఖ నుంచి మామూలు శాఖకి వాళ్ళని బదిలీ చేయడం, ఇలాగ వాళ్ళ చేతిలో ఏ అస్త్రం ఉంటే అది ప్రయోగిస్తారు. అయితే ఇప్పుడు అధికారులు కూడా పాలకుల మెప్పు కోసము బాధ్యతాయుతంగా గనక పనిచేయకపోతే, తమ కర్తవ్యాన్ని నిర్వర్తించకపోతే ఖచ్చితంగా రేపొద్దున్న వాళ్ళకి కూడా మేమంటే ఏంటో చూపిస్తామంటున్నారు. అంటే రాజకీయ నాయకులు, పాలకులే కాదు, ఇలాగా ప్రభుత్వానికి లేదంటే పాలకుల మెప్పు కోసము, ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం పనిచేసే అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా దేవుణ్ణి ప్రార్థించాలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకూడదని. ఎందుకంటే వస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ టార్గెట్ అవుతారు. వాళ్ళందరి మీద బదిలీ వేట్లు పడతాయి. వాళ్ళందరినీ సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నేరుగా ఆయనే మాట్లాడుతున్నారు. ఏమని, మీరందరూ రెడ్ బుక్ మెయింటైన్ చేయండి, మీ ప్రాంతాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న అధికారుల పేర్లు కానీ, అధికారులు ఎవరైనా ఉన్నా టార్చర్ చేస్తున్న వాళ్ళందరి పేర్లు నోట్ చేసుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఇదే ఒక చర్చ. కాకపోతే ప్రతీకార రాజకీయాలు అనేవి పాలకులకి నాయకులకి మధ్య ఉండేవి. ప్రత్యర్థి పార్టీలకి రాజకీయాల వరకే మాత్రమే ఉండేవి. అవి అధికారుల వరకు వచ్చేసినాయి. అధికారుల మీద కూడా ప్రతీకారం తీర్చుకునే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు ఏ పార్టీ అయినా అదే పని చేస్తోంది. ఇప్పుడున్న అధికార పక్షం అదే చేసినా, రేపొద్దున రాబోయే అధికార పక్షం అదే చేసినా మధ్యలో అధికారులు బలవుతున్నారు. అధికారులు కూడా భయపడాల్సి వస్తుంది తమ విధులను వాళ్ళు నిర్వర్తించడానికి.